నేను 10 మందికి మంచినీళ్ళు ఇచ్చాను అనుకోండి, అందుకుని అక్షయ తృతీయ అని తిథి వస్తుంది. అన్నిటికన్నా ప్రధాన నీళ్లు. ఆ రోజున ఉదక కుంభదానం చేస్తారు. నీళ్లు, చక్కటి నీళ్లు తీసుకుని తీయటి నీళ్లు కుండలో పోసి అందులో యాలక్కాయలు లాంటివి వేసి బ్రాహ్మణులకు దానం చేస్తారు. ఏ లోకంలో ఉన్నా దాహానికి ఇబ్బంది రాకూడదు, నీళ్లు దొరకాలి. ఎందుకంటే జీవుడు శరీరం విడిచిపెట్టగానే ముందు పొందే ఖేదం ఏది అంటే దాహం. విపరీతమైన దాహాన్ని పొందుతాడు. ఆ దాహం పొందిన రోజున అతనికి నీళ్లు ఇవ్వడానికి యోగ్యత కేవలం ఒక కర్తదే కాదు, కడుపున పుట్టిన కొడుకులే కాదు, ఆయనతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజున నీళ్లు విడిచిపెట్టచ్చు. ఆ నీళ్లు జీవుడికి అందుతాయి. అందుకే ధర్మోదకాలని విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టిన నీళ్లు తాగుతారు వాళ్ళు, తాగి బయలుదేరుతారు. దానికి ధర్మోదకము అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? మళ్ళీ ధర్మోదకం అంటే ఉదకానికి ధర్మం ఏమిటి? ధర్మోదకం ఎందుకయింది అంటే కడుపున పుట్టినటువంటి బిడ్డలు పరమ అధర్మాత్ములైతే